దేశంలో శ్రీమంతులు సంపద సృష్టిలో రూటు మార్చారు. ఇన్నాళ్లు బంగారం నిల్వలను పెంచుతూ పోయిన వారంతా ఇప్పుడు వాటిని తగ్గించి బిట్ కాయిన్లపై దృష్టి సారిస్తున్నారు. మరి ప్రధానంగా అపర కుబేరులు క్రిప్టో వంటి బిట్ కాయిన్లలో తమ పెట్టుబడులను 2 నుంచి 5% పెంచేశారు. ముఖ్యంగా కుటుంబ సంపద నిర్వహణలో తర్వాతి తరం వారసులు సంప్రదాయ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల కంటే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్కే పెద్దపీట వేస్తున్నారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచి మార్కెట్లో పెట్టుబడుల స్వరూపమే మారిపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే బిట్ కాయిన్స్, ఎథీరియం, సోలానా వంటి డిజిటల్ అసెట్స్ కు మరింత ఆదరణ పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఈ ట్రెండ్ ను భారతీయ సంపన్న వర్గాలు అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ పెట్టుబడుల్లో కొంతమేర క్రిప్టో కరెన్సీలకు కేటాయిస్తున్నారు. బిట్ కాయిన్ ఈటీఎఫ్లను కొన్ని గ్లోబల్ కంపెనీలు తీసుకురావడంతో వీటిని ప్రధాన పెట్టుబడుల్లో ఒకటిగా ఇన్వెస్టర్లు చూడటం మొదలుపెట్టారు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు అత్యంత ఒడిదుడుకులతో కూడి ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. అందుకే ఆర్బీఐ సైతం వీటికి అధికారికంగా మద్దతునివ్వలేకపోతుంది. అయితే ఇటీవలి కాలంలో పసిడి ధరలు క్రమేణా పెరుగుతూ పోతున్నా అప్ అండ్ డౌన్స్ కూడా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ గోల్డ్ రేట్లతో పోల్చితే బిట్ కాయిన్ల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా ఆధునిక ఇన్వెస్టర్ల చూపు సహజంగానే వీటిపై పడుతుందన్నది మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.